ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుంది. అది ఎక్కడ, అలాగే మీ యొక్క నేమ్ ఫస్ట్ విడతలో వచ్చిందా అన్నది ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది, ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది మెయిల్స్ అండ్ కాల్స్ రావడం లేదు. అండ్ స్కిల్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది, సచివాలయంలో ఇంటర్వ్యూస్ ఉంటుందా, స్కిల్ టెస్ట్ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తున్నానండి. సో మీరు చేయాల్సింది ఒకటి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు. ఒక చిన్న లైక్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, ఈ సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే మనకి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుందండి. స్కిల్ టెస్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే తనకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, అలాగే దేని మీద అవగాహన ఉంది అనే దాని గురించి ఈ టెస్ట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయంలో నిర్వహించబడతాయండి. సో దీనికోసం మనకి ఇప్పటికీ సచివాలయంలో ఉన్న సిబ్బందులకు ట్రైలర్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ ఇది November 5 జరగవలసింది, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల November 10th అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. అంటే సో అక్కడికి పంపించిన హెడ్ ఫోన్స్, వెబ్ గేమ్స్, అలాగే ఇంటర్నెట్ ఎలా ఉంది, అలాగే ఇంటర్వ్యూకి ఎలా స్కిల్స్ పెట్టాలి, సో దీని గురించి ట్రైలర్ అండ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. అంటే ఎవరికి, సచివాలయం సిబ్బందులకి, అది ఇద్దరికి అనమాట. ఇద్దరు అసిస్టెంట్కి, డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీళ్ళిద్దరికి దీనిపై అవగాహన పెంచడం కోసమని ట్రైనింగ్ అలాగే టెస్ట్ అయితే జరుగుతుందన్నమాట. సో అక్కడ ఒకవేళ కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలని అయితే వచ్చిందనమాట. ఇంకా చూసుకుంటే ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంటి నుంచే పనిచేసుకునే ఒక మంచి అవకాశం అనే అనుకోవచ్చు. అంటే నిరుద్యోగులకి, అలాగే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే హౌస్ వైఫ్స్ బయటికి వెళ్ళలేరు, ఇంటి దగ్గర ఉండి ఏమీ చేయలేక అలా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఏపీ కౌశలం అయితే పెట్టిందనమాట. అసలు వర్క్ ఏముంటుంది, మనకి ప్రభుత్వం రంగంలో కానీ లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఒక మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తారండి. సో అది కూడా మనం ఇంటి దగ్గర ఉండే పనిచేసే అవకాశం అనమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చాడనమాట. సో లేదంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ తర్వాత మీ గ్రామ వార్డు సచివాలయం స్కిల్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. సో ఆ నిర్వహించినప్పుడు మీకు సచివాలయం నుంచి ఫోన్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. చాలామంది అంటున్నారు మెయిలర్ కాల్ రాలేదని. సచివాలయం నుంచి మీకు ఫోన్ అయితే వస్తుందన్నమాట. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ సర్వేకి లాస్ట్ డేట్ ఉంటుందా? సో ఈ లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే 27 లక్షల మందిలో మొత్తం కూడా 17 లక్షల మంది సర్వే మాత్రమే అయ్యింది. ఇంకా రిమైనింగ్ చేసుకోవాలి కాబట్టి దీనికి ఎటువంటి చివరి తేదీ అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పటికీ ఇంకా సర్వే అవ్వచ్చు అనమాట. ఇప్పటికీ సర్వే అన్నది చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే అవ్వచ్చు, లేదంటే సచివాలయంకి వెళ్ళైనా అవ్వచ్చు. 10th నుంచి పీజీ చదువుతున్న ప్రతి ఒక్కరి కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి. సో అలా అని లేట్ చేయొద్దు, వెంటనే కూడా మీరు సర్వే పూర్తి చేసుకుంటే మీ నేమ్ అన్నది ఫస్ట్ విడతలోనే ఉంటుంది. ఫస్ట్ విడతలో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడతారు. సో అందుకే ఇంకెవరూ లేట్ చేయకుండా వెంటనే కూడా, ఇంకా సర్వే పూర్తి కాకపోతే వెంటనే కూడా చేసుకోండి. అలాగే మీకు ప్రభుత్వం ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, క్వాలిఫై ఎగ్జామ్ పూర్తయిన తర్వాత మీకు ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్ అయితే కల్పిస్తుంది అనమాట. అండ్ ఇంటి దగ్గర ఉండి మీకు మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. మన మొబైల్లోనే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అన్నాను కదా. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, లింక్ అయిన మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే ఏ యూనివర్సిటీలో చదివారు, మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు, అలాగే మీ యొక్క మార్క్స్, అలాగే లాస్ట్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఈజీ అనమాట. మనం లింక్ ఓపెన్ చేయగానే అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది, అలాగే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. సో అవన్నీ కరెక్టో కదా చెక్ చేసుకుని మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. అంటే మార్క్స్, ఇయర్, అలాగే మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్, అలాగే లాస్ట్లో మీ యొక్క సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ అన్నది అప్లోడ్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ ఐడికి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సచివాలయం స్టాఫ్ కూడా మీకు మెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ అన్నది తెలియజేస్తారనమాట. సో కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వడం తప్పనిసరి. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, దీని ద్వారా మనకి నిరుద్యోగులకు, అలాగే మహిళలకు, విద్యార్థులకు, గృహిణులకు ఇంటి నుంచే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితే అందిస్తుంది అనమాట. సో ఇదన్నమాట, మీరు త్వరగా రిజిస్ట్రేషన్ అవుతే మీ నేమ్ అన్నది ఫస్ట్ విడతలోనే ఉంటుంది అనమాట.
సో ఇదండి ఇప్పటి వరకు కౌశలం గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే కూడా ఇన్ఫామ్ చేస్తాను. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చుగా.